హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మురళి. ఈరోజు సూలూరుపేట దగ్గర నేలపట్టు పక్షుల పర్యటనకి వచ్చామండి. ఇక్కడికి ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇలాగ ఇతర కంట్రీస్ నుంచి వలస పక్షులు వస్తాయండి. వలస పక్షులు నవంబర్ నెలలో వచ్చి అవి ఒక పక్షి ఇంకో పక్షితో జత కట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి వాటికి స్విమ్మింగు ఎగరడం నేర్పేదాకా వాటికి పెద్ద పక్షులు ఆహారం తీసుకొస్తాయండి. ఒక్కొక్క చిన్న పక్షి పిల్లలు ఒక 2 కేజీలు చేప తింటుందండి, 2 కిలోల చేపని. వాటిని అలాగా 4 నెలలు వాటికి రెక్కలు ఎగిరేదాకా ఉంచండి. తర్వాత వాటిని ఎగిరవడం వచ్చిన తర్వాత తల్లి పక్షితోటి ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి వెళ్ళిపోతాయండి. వీటిని వలస పక్షులు అంటారు. ఒక్కొక్క పక్షి చూడండి ఎంత ఉందో. పెద్ద పక్షులు వచ్చేసి సముద్రం దగ్గరలోకి వెళ్ళి సముద్రం ఇక్కడ దగ్గర వచ్చేసి మళ్ళీ ఈ నేలపట్టు కాకుండా పట్టిసీమ ప్రాజెక్ట్ ఉందండి. పట్టిసీమ, ఆ పట్టిసీమ దగ్గరికి వెళ్తాయండి. అక్కడ కూడా ఉప్పు నీటిలో చేపలు తీసుకొస్తాయండి. అవి తీసుకొచ్చి పెట్టి వాటికి ఎగరడం వచ్చిన తర్వాత మళ్ళీ వలస వెళ్తాయి అన్నమాట అండి. అక్కడే దగ్గరలో మళ్ళీ ఇవ్వండి అవన్నీ చూడండి. అవన్నీ కూడా పిల్లలు అన్నమాట, ఎగరడం అనమాట. ఇంకనయ్యి ఒకటి గోల్డ్ మీద ఉంటాయండి. అక్కడ మళ్ళీ దగ్గరలో చిన్న ఎగ్జిబిషన్ ఉంటే ఎగ్జిబిషన్లో ఉయ్యాలలో ఊగడం మా పిల్లలు నేను. తర్వాత స్కిట్టింగ్ ఉందండి, స్కిట్టింగ్ కూడా చేసాం. స్కిట్టింగ్లో కూడా నేను చిన్ననాటి గుర్తుగా చేసుకొచ్చి స్కిట్టింగ్ కూడా చేసామండి. తర్వాత అక్కడ మా పిల్లలు అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళు మా వాడైతే కనుక రూప్ రింగ్ చేసాడండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి రూప్ రింగ్ చేసాడు. తర్వాత మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసిందండి. ఆ ఎంజాయ్ చేసిన తర్వాత డిన్నర్ టైం అవుతుందని చెప్పేసి డిన్నర్ చేసామండి. వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం, డిన్నర్ చేసామండి. డిన్నర్ చేసిన తర్వాత పక్కన సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళామండి. దర్శనం బాగా జరిగింది. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగిందండి. ఈ సూలూరుపేట చెంగాలమ్మ అమ్మవారు అండి. 200 రూపాయల టికెట్కి అయితే అమ్మవారు అంతరాలయంలోకి వెళ్ళొచ్చండి. అంతరాలయంలోకి వెళ్ళి దర్శనం బాగా జరిగిందండి. అమ్మవారి దర్శనం ఇన్ని సంవత్సరాల్లో ఈ ఆల్బమ్ నాకు బాగా జరిగిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మవారి దర్శనం తర్వాత మళ్ళీ ఇక్కడ పట్టిసీమ అని ఉందండి. పట్టిసీమ వెళ్ళామండి. ఆ పట్టిసీమలో చూడండి, ఆ పట్టిసీమలో కూడా ఇదే పర్యటన. తర్వాత అక్కడ మన శ్రీహరికోట వెళ్ళామండి. శ్రీహరికోటలో మన అంతరిక్షాలు తయారు చేసి వదులుతారు కదండి, అది శ్రీహరికోట అండి. శ్రీహరికోట ర్యాకెట్లు వదిలేదండి ఇది. ర్యాకెట్లు ఇక్కడ అక్కడ శ్రీహరికోట వెళ్ళినాం. శ్రీహరికోటలో కూడా ర్యాకెట్లు ఇదంతా లాంచ్ చూసుకున్నామండి. ఎలా ఒకటి ఉండదండి, కానీ బయట నుంచి రిక్వెస్ట్ చేసి లోనికి వెళ్ళామండి. ర్యాకెట్లు ఇది అనమాట అండి. శ్రీహరికోట వెళ్ళినాం. అక్కడ కూడా మంచి బాగా ఎంజాయ్ చేసామండి. అవి చూసుకుని ఇంకా మా పాపాయిలందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఆ శ్రీహరికోటలో చూసుకుని ఇంకా ఇంటికి బయలుదేరామండి. మళ్ళీ కాళహస్తికి. హ్యాపీ టూర్.